కాన్సెప్ట్‌ని నిరుద్యోగులకు కల్పించగలగాలి. నిరుద్యోగులు డిగ్రీలు అయిపోయి, పీజీలు అయిపోయి, ఎంటెక్‌లు అయిపోయి, బీటెక్‌లు అయిపోయి, చదువుకున్నటువంటి అక్షర జ్ఞానులైన మనమే పనికిమాలిన వాళ్ళకి మనమే తయారవుతున్నాం. క్వెషనింగ్ చేసే పరిస్థితిలో లేకుండా వెళ్ళిపోతున్నాం మనం. హ్మ్. ఏదో జీవితం గడిపేస్తున్నాం, ఫోన్‌లలో గడిపేస్తున్నాం, వాట్సాప్‌లో గడిపేస్తున్నాం, రీల్స్‌లో గడిపేస్తున్నాం. సమాజం ఎటుపోతుంది? నిజంగా ఈ వ్యవస్థకు మనం అక్కరకొస్తున్నాం, అక్కరొస్తలేమా? ఈ ప్రభుత్వం నిలదీయాలా వద్దన్నటువంటి అవగాహన నిరుద్యోగులకు ఉండాలి కదా! హ్మ్. ఆ నిరుద్యోగులు కూడా అవగాహన లేకుండా పోతున్న ఒక సందర్భాలు కనబడతా ఉన్నాయి. నిరుద్యోగులలో ఒక్కసారిగా క్వెషనింగ్ చేసే పద్ధతి నేర్చుకోండి. హ్మ్. నిలదీసే ప్రయత్నం చేయండి. ఎక్కడికక్కడ ఊర్లల్లకి ఎమ్మెల్యేలు కనబడితే క్వెషన్ చేయండి. ముఖం మీద అడగండి. అడిగితే వాడికి భయం ఏర్పడుతుంది. మనం ఎక్కడ అడుగుతలేం కదా! హ్మ్. అడగపోయేసరికి వాళ్ళ ఇష్టారాజ్యంగా మారుతుంది. మాలాంటోళ్ళు క్వెషన్ చేస్తున్నారు కాబట్టి మేము త్వరలో ఇస్తాం. 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం, ఇట్లా ఇస్తున్నాం, అట్లా ఇస్తున్నాం అని చెప్పేసి ఆయన మంది మార్బలంతో అవును. అప్రౌడ్ చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన కూడా అన్ని వేదికలలో మీ ఇట్లా ఇచ్చినాం, అట్లా ఇచ్చినాం అంటే అవగాహన రహితంగా మాట్లాడుతున్నాడు ఇక ముఖ్యమంత్రి. నిజంగా మేము నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు ఎట్టిస్తారు? హ్మ్. ఇప్పుడు ఎన్నికలు అవును. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన సర్పంచ్ మన వార్డు మెంబర్లు ఎన్నుకున్నారు. నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికలు పెట్టినావా? లేదు. నోటిఫికేషన్ ఎయ్యాలి గదా! కంపల్సరీ. నోటిఫికేషన్ ముందస్తు ఇచ్చినావు, నోటిఫికేషన్ రిజర్వేషన్లు ఇయ్యాలి. కేటాయించినావు, ఎన్నికలు పెట్టినావు, రిజల్ట్ ఇచ్చినావు. హ్మ్. మరి అట్లా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు ఎట్లా ఇచ్చినావు నువ్వు అసలు? హ్మ్. ఈ అంశాన్ని టీఆర్ఎస్ కూడా సరిగ్గా క్వెషన్ చేయలేకపోతుంది. హ్మ్. ఇప్పుడు మీ టైంలోనే కదా! ఇప్పుడు గురుకులాలు ఉన్నాయి. అవును. అవును. 9,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఎగ్జామ్ పెట్టినారు. ఫలితాలు ఇచ్చిర్రు. ఈయన వచ్చి పత్రాలు ఇచ్చిండు. అయి హ్మ్. మీ కాదురా నాయన మీరొచ్చినాక ఏమి ఇచ్చిరో చెప్పండి అని క్వెషన్ టీఆర్ఎస్ చేయాలి. కూడా క్వెషన్ చేయాలి కదా! హ్మ్. అంటే ఈ యొక్క ప్రతిపక్షాలు కూడా కంప్లీట్‌గా విఫలమవుతున్నవి. అంటే బీజేపీ గాని, టీఆర్ఎస్ గాని, అంటే సిపిఐ గాని ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్న ఒక సందర్భం కనబడుతున్నటువంటి విషయం మాకు స్పష్టంగా కనబడుతుంది. అందుకే అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకొని ప్రతిపక్షాలు కూడా క్వెషనింగ్ చేసి దీనిపైన ఒక చర్చ పెట్టండి. నిజంగా నిరుద్యోగుల అంశం ఎందుకు మీకు గుర్తుండట్లేదు? ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళే 30 లక్షల మంది ఉన్నారు. ఇంకా రోడ్ల మీద తిరగడం ఇంకో 20 లక్షల మంది ఉంటారు. 50 లక్షల మంది ఉన్నారు. మరి 50 లక్షల మందికి సంబంధించి ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు. అవును. వాడి భవిష్యత్తు ఏంటి? రైట్. మీరు ప్రభుత్వంలో 50 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేరు. అవును. మరి ప్రైవేట్ రంగంలో ఏంటి? హ్మ్. హైదరాబాద్ ఉంది ఇవాళ. హైదరాబాద్ అనే పెద్ద హబ్. అవును. హైదరాబాద్‌లో 10 లక్షల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఉంటే 10 లక్షలలో నిజంగా తెలంగాణ ప్రాంతం వాడు ఎంతమంది సాఫ్ట్‌వేర్‌లు పనిచేస్తున్నారు? హ్మ్. ఇవాళ కొన్ని వేల పరిశ్రమలు ఉన్నాయి. ఆ వేల పరిశ్రమలలో కనీసంగా ఒక 20, 30 లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఆ 20, 30 లక్షల మందిలో తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? హ్మ్. నిజంగా తెలంగాణలోకి అవకాశం కల్పిస్తుర్రా?